గన్నవరం విమానాశ్రయం విస్తరణకు 137 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. ఈ నెల 19న గన్నవరం విమానాశ్రయం దేశీయ టెర్మినల్కు శంకుస్థాపన జరగనుంది. 9520 చదరపు మీటర్ల మేర గన్నవరం విమానాశ్రయం విస్తరణ చేపట్టనున్నారు. భారత ఎయిర్పోర్ట్ అథారిటీ విస్తరణ పనులు చేపట్టనుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, గన్నవరం ఎయిర్పోర్ట్ కు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈ నెల 19వ తేదీన గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ గన్నవరం సంబంధించిన దాంట్లో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 137 కోట్ల రూపాయల ఖర్చుతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ టెర్మినల్ నిర్మాణం చేపట్టడానికి సుముఖత చూపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా అన్ని రకాల అనుమతులు క్లియర్ చేస్తూ ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా శంకుస్థాపనకు హాజరవుతారని, ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర మంత్రులందరినీ కూడా సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతిరాజు పిలవడం జరిగింది. కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయడానికి అనుగుణంగా 9520 స్క్వేర్ మీటర్ల సామర్థ్యంతో కొత్త టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలపడం జరిగింది. 500 ప్యాసింజర్లను పీక్ అవర్ అంటే ముఖ్యమైన సమయాల్లో 500 మంది ప్యాసింజర్లను ఒకేసారి కూడా ఈ టెర్మినల్ నుంచి బయటికి పంపించడానికి, లోపలికి అనుమతించడానికి, అంటే విమానాలు ఎక్కేవారికి అదేవిధంగా విమానాలు దిగేవారికి ఇద్దరికి కూడా 500 మంది వరకు ఈ టెర్మినల్ ద్వారా అవకాశం కల్పించవచ్చు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ కంటే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల సౌకర్యాలతోటి ఈ కొత్త టెర్మినల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి అనుగుణంగానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కొత్త టెర్మినల్ నిర్మించాలని, ఈ టెర్మినల్ నిర్మాణం కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి అనుగుణంగా మొత్తం టెర్మినల్ నిర్మించడానికి అన్ని రకాల అవకాశాలు చేపట్టాలని కూడా ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈ నెల 19న శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిపించాలని కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ రెండు నిర్ణయించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపడంతో పాటు రాష్ట్రానికి చెందినటువంటి అదేవిధంగా సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖతో అనుసంధానంగా ఉన్నటువంటి అందరు మంత్రులకు కూడా సమాచారాన్ని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది. రవీంద్ర, ధన్యవాదాలు అరుణ్.